హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రాధాస్ చాయిస్. ఈరోజైతే సింపుల్ క్విక్ ఈజీ ప్రోటీన్ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. సో దీనికోసం అయితే నేను 1 కప్పు బెల్లం తీసుకున్నాను, 1 కప్ అయితే రాగి ఫ్లోర్ని తీసుకుంటున్నాను, అండ్ 3/4 కప్ అయితే తెల్ల నువ్వులు, అండ్ 3/4 కప్ అయితే పల్లీలు అంటే గ్రౌండ్ నట్స్ని తీసుకున్నానండి. టేస్ట్కి సరిపడా గీని తీసుకుంటున్నాను. సో ఇవైతే నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టి పల్లీల్ని సిమ్లో ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. అదే పాన్లో నువ్వులను కూడా చాలా సిమ్లో పెట్టి చిటపట అనేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే నువ్వులు ఫాస్ట్గా ఫ్రై అవుతాయండి. మీరు స్టవ్ దగ్గరే ఉండి చూసుకుని కలర్ చేంజ్ అవ్వగానే తీసి పక్కన పెట్టేసుకోండి. అదే పాన్లో 2 టేబుల్ స్పూన్ అయితే గీని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ నెయ్యిలో మనం తీసుకున్న రాగి ఫ్లోర్ని యాడ్ చేసుకొని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. రాగి పిండి అనేది వేగుతున్న విషయం కూడా మనకి అర్థం కాదు. సో అది అడుగు పట్టింది కూడా తెలీదు, అందుకే దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. అదే పాన్లో 1 గ్లాస్ వాటరు, 1 కప్పు బెల్లం వేసుకొని, ఇక్కడైతే పాకం రావసరం లేదండి, బెల్లం అంతా బాగా మెల్ట్ అయిపోతే సరిపోతుంది. సో అది మెల్ట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఇప్పుడైతే నేను పల్లీల్ని, నువ్వుల్ని అండ్ 2-3 ఇలాచీల్ని మాత్రమే తీసుకొని మిక్సీ జార్లో వేసి పౌడర్గా చేసి పెట్టుకుంటున్నాను. ఆ పౌడర్ రెడీ చేసేటప్పటికి మనకైతే ఇలా బెల్లం అయితే బాగా మెల్ట్ అయిపోయి రెడీ అయిపోయింది. సో దానిలో మనం తీసుకున్న రాగి ఫ్లోర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. సో మనం ఆల్రెడీ గీలో ఫ్రై చేస్తాం కాబట్టి అదైతే ఉండలు కట్టదండి. ఇలా సిమ్లో పెట్టేసి నీట్గా రాగి పిండి ఉడికేంత వరకు ఉడికిస్తూ ఉండాలి. సో ఇలా తీసుకోవడం వల్ల మనం డైజెషన్ కూడా బాగా అవుతుందండి. చూసారా, ఆల్మోస్ట్ నాకైతే రాగి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు అండ్ నువ్వుల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని వాటన్నిటిని ప్రాపర్గా ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేయాలి. మరీ చల్లారకూడదండి, కొంచెం లైట్గా. ఇప్పుడు నేనైతే ప్లేట్కి కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని ఇందులో ఈ రాగి పిండిని అంతా వేసుకొని లడ్డులాగా చేసేసుకుంటున్నాను. సో ఇలా నీట్ చేసుకుంటూ ఉంటే మనకి పిండి బాగా వస్తుందన్నమాట. లడ్డు చాలా బాగా వస్తుంది, బ్రేక్ అవ్వకుండా నీట్గా వస్తుంది. ఇలా 1 లడ్డు చేసి పక్కన పెట్టేసుకొని హ్యాపీగా డైలీ ఒక లడ్డు తింటే మనకి హెల్దీ అండ్ ప్రోటీన్ కూడా. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలాంటి లడ్డూలు చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, అండ్ చాలా ఈజీగా క్విక్గా చేసేసుకునే రెసిపీ అండి, అండ్ హెల్దీ రెసిపీ కూడా. సో ఈ రాగి లడ్డు అయితే మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.